నమస్తే సార్. నమస్తే సార్, మాది పల్నాడు ప్రజాంటి ఛాన్స్ వచ్చాము. సార్, ముందుగా మీ పేరు చెప్పండి సార్. షేక్ మదార్ సాహెబ్ నా పేరు. 27వ వార్డు మాచర్ల 27వ వార్డు కౌన్సిలర్ని. మీరు చదువుకున్నా సార్ ఏమన్నా? నేను పీయూసీ డిస్కంటిన్యూ చేశా. పీయూసీ ఓకే సార్. ఎస్ఎస్ఎల్సీ కంప్లీట్ చేశా. ఎస్ఎస్ఎల్సీలో 3rd ర్యాంకర్ని మాచర్లో. వేణుగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ ర్యాంకర్ ఆ రోజు, షరీఫ్ గారు 2nd ర్యాంకర్, నేను 3rd ర్యాంకర్ని 66లో. ఓకే సార్. ఓకే సార్, ఆ తర్వాత మీరు ఏం చేస్తుండే వ్యాపారాలు? నేను మళ్ళీ చదువు మీద కంటిన్యూ చేద్దామనే ఆలోచనతో చేశా, కానీ మధ్యలో కొంత హెల్త్ బాగలేక చదువు ఆపుకోవాల్సి వచ్చింది. తర్వాత మా నాన్నగారు షేక్ నన్నే సాహెబ్ గారు మటన్ మార్కెట్, తర్వాత భూస్వామి కూడా. మేము 8 మంది, ఆయనకు 8 మంది కొడుకులం, 2 కూతుళ్ళు, అంటే 10 మంది సంతానం మాకు, మా నాయనకు. మేము అది పరిస్థితి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. కొడుకులు 2 కొడుకులు జివాల్ వ్యాపారమే. నేను కూడా ప్రస్తుతం జివాల్ వ్యాపారంలోనే ఉండా. అయితే నా 3వ కొడుకు ఫార్మసీ గోల్డ్ మెడలిస్ట్. ఎక్కడ సార్? ఎక్కడ? ఆంధ్ర యూనివర్సిటీ. గ్రేట్ సార్. పిహెచ్డి కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే చేసిండు. ఓకే సార్. జస్ట్ ఇప్పుడు ప్రొఫెషనల్గా మన వడ్లమూడి విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా, అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తుండు. అయితే ఈ విషయం ఏంటంటే, యూనివర్సిటీ ఆఫ్ లండన్ ఫెలోషిప్ వచ్చింది. వరల్డ్ వైడ్గా 6 ఆఫ్ లండన్ ఫెలోషిప్ వచ్చింది. వరల్డ్ వైడ్గా 6 తీసుకుంటే ఇండియాలో మా కొడుకు ఒక్కడే దానికి అర్హత సాధించుకొని వెళ్ళిపోయిండు. సూపర్ సార్. 2 years బ్యాక్ ఐబీ హబ్స్ అని ఉత్తమ టీచర్లు, ఉత్తమ ప్రొఫెసర్లు ఇండియాలో ఎంతమంది అంటే, ఆన్లైన్ ఓటింగ్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్, ఓన్లీ స్టూడెంట్స్ కెన్ ఓట్ దెమ్. స్టూడెంట్స్ ఓట్ చేస్తే ఇండియాలోని ఉత్తమ టీచర్లు, ఉత్తమ ప్రొఫెసర్లు 30,000 మంది తేలారు. ఐబీ హెబ్స్ కెన్ చూజ్ సూపర్ 30, అంటే ఈ 30,000 మందిలో 30 మందిని తీసుకున్నారు. 30 మందిలో నా కొడుకు ఒకడు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా క్వాలిటీ గల టీచర్ కావాలి, మంచి విద్య చెప్పేవాళ్ళు కావాలంటారు, కానీ నా కొడుకున్న క్వాలిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మహారాష్ట్రలో లాతూర్లో యూనివర్సిటీ వాళ్ళు గుర్తించి జాబ్ ఇస్తామన్నారు. అక్కడికి వెళ్ళటం నా కొడుకు ఇష్టం లేక ఇక్కడే ఆగిండు. అయితే అలాగనే రీసెంట్గా మన టీచర్స్ డే రోజు ముస్లిం ఫోరం ఫ్రమ్ బొంబై, దే కెన్ చూజ్ బెస్ట్. ఈ సంవత్సరం 5th ఇయర్ వాళ్ళు ఇవ్వటం, దానికి నా కొడుకు చూజ్ అవ్వడు. ఏది దానికి వాళ్ళు. అయితే ఇన్ని అర్హతలు సాధిస్తున్న ఇక్కడ ప్రభుత్వాలు వాడిని గుర్తించకపోవటం మా దురదృష్టకరం. అయితే మా ఓడికి గవర్నమెంట్ జాబ్ చేయాలి, 10 మందికి చదువు చెప్పాలి. మంచి ఈ మధ్యకాలంలో కొంత బలహీన ఎవరైనా చదువుగా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి కావాల్సినంత కొద్దో గొప్ప సాయం చేసి ముందుకు తీసుకెళ్తుంటాడు. పీజీ సెట్కి వాటి కోచింగ్ ఇస్తుంటాడు. సంవత్సరంలో లాతూర్ యూనివర్సిటీ వాళ్ళు పిలిపించుకుంటారు అక్కడ కోచింగ్ ఇవ్వటానికి 1 నెల. ఖచ్చితంగా వెళ్ళి కోచింగ్ ఇచ్చే వస్తుంటాడు. వాళ్ళు పర్మనెంట్ జాబ్ ఇస్తానన్నా అక్కడ ఉండలేదు. మా ఆంధ్రాలో చేయాలి, మా జగన్ గారి ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్లోనే ఉద్యోగం చేయాలి, గవర్నమెంట్ జాబ్ చేయాలి, 10 మంది బీద పిల్లలకి ఉపయోగపడాలనే సదుద్దేశంతో అతని కాడ చదువుకున్న స్టూడెంట్స్ కూడా భాషా సార్ కావాలి అనే ఒక యాంగ్జైటీ తోటి. నా కొడుకని నేను చెప్పటం కాదు, చదువులో క్వాలిటీ క్వాంటిటీ ఖచ్చితంగా కావాలి. అది అర్థవంతంగా ఉంటే ఎవరైనా ముందుకు వెళ్ళగలుగుతాం. అవునా? అవును సార్.
ఈ మధ్య అనుకోకుండా మా కోడలు హార్ట్ అటాక్తో చనిపోయింది. నా కొడుకు 27 సంవత్సరాల అమ్మాయికి, 32 సంవత్సరాలు నా కొడుక్కి. ఏదైతే వాళ్లకు చాలా బాధాకరమైన విషయం. ఏదైతే చదువు విషయంలో టోటల్గా ఎవరు వెళ్ళినా మంచి సలహాలు ఇస్తాడు, కావాల్సినంత గైడెన్స్ ఇస్తాడు. నాకు జగన్ గారి ప్రభుత్వంలోనే ఇక్కడ లాలూచీలు ఏమి ఉండవు. మెయిన్ ఈ గవర్నమెంట్లో జగన్ గారి ప్రభుత్వంలో లేనప్పుడు క్వాలిటీ ఉండవాడు ప్రతి ఒక్కడు విద్యార్హత జాబ్ అర్హత సాధిస్తాడని మీ పల్నాడు ప్రజానాడి ద్వారా ప్రజలకు ఇటు గవర్నమెంట్కి తెలియపరుస్తున్నా. సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీ భాష అబ్దుల్ బాషా గారు? అసిస్టెంట్ ప్రొఫెసర్గా మన విజ్ఞాన్ కాలేజ్ ఆఫ్ వడ్లముడి మెయిన్ బ్రాంచ్లో చేస్తున్నాను. ఎక్కడ సార్ అది ఎక్కడ ఉంది? వడ్లముడి మన కృష్ణదేవరాయలు గారి కాలేజీలోనే, ఎంపీ గారి కాలేజీలో. ఎంపీ గారి కాలేజ్. మధ్యకాలంలో ప్రైవేట్ స్కూళ్ళల్లో అధిక ఫీజులు వసూలు చేస్తుందని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. దాని గురించి మీరు ఏమంటారు? ఒక్క విషయం చెప్పగలుగుతాను నేను. సుదీర్ఘమైన ఆలోచనలతోటి విద్యా వ్యవస్థ మీద కొంత ఆలోచన చెప్తున్నా. ప్రతి విద్యార్థి మెయిన్ చదువు విషయంలో మనం భోజనం చేసినప్పుడు ఇష్టపూర్వకంగా భోజనం చేస్తాం. చదువు విషయంలో కూడా అమితమైన ఇష్టంతో చదువుకుంటే ఎప్పుడైనా కానీ ఆ విద్యార్థి రేస్లో ముందుకు వెళ్ళటానికి ఆస్కారం అయింది, సమాజానికి తోడ్పాటు ఇవ్వటానికి ఆస్కారం అయింది. ఇప్పుడు జగనన్న విద్యా దీవెన, జగనన్న ఇస్తున్న రెమ్యునరేషన్, అమ్మఒడి ఇవన్నీ కూడా కొంత ఉపయుక్తంగా ఉన్నాయి. అయితే రాజశేఖర్ రెడ్డి గారి ఆ రోజు విద్యకు అటు కాలేజీ ప్రొఫెషన్ కానివ్వండి, ఇక్కడ చిన్నపిల్లలకు కానివ్వండి, విద్యకు ఆయన వేసిన ఊతాన్ని చాలా ఉన్నతంగా తీసుకెళ్తుండు మా సీఎం జగన్ గారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉన్న క్వాలిటీ గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఆ స్టేజిలో ఉండాలనే సదుద్దేశంతో ప్రతి విద్యార్థికి నోట్బుక్స్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, బోట్లు కానివ్వండి, ప్రతి ఒక్క వస్తువు సమకూర్చి భోజన వసతులు కూడా కల్పించి ఒక నాణ్యమైన విద్యను అందించాలనే సదుద్దేశంతో ఇప్పుడు బాగా ఉన్నతులైన వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే బీద పిల్లలు ఇంగ్లీష్ మీడియానికి ఎందుకు అర్హులు కాకుండా పోవాలి అనే సదుద్దేశంతో ఇంగ్లీషు మీడియాన్ని వృద్ధి చేయాలి. అయితే వరల్డ్ వైడ్గా మనం ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీషు అనేది చాలా అవసరం ప్రతి విద్యార్థికి, ప్రతి వ్యక్తికి. ఇట్స్ టూ ఎసెన్షియల్ టు ఇంగ్లీష్ మీడియం టు ఎవ్రీ పర్సన్. సో మన జగనన్న ఇక్కడ చదువు విషయంలో బీదలు ఉన్నతులు అనే తేడా లేకుండా చేయాలనే ఒక సదుద్దేశంతో వారి పిల్లలు ఉన్నతులైన వారి పిల్లలు చదువుకున్న స్థాయి కంటే కూడా బీద వాళ్ళ పిల్లలు ఒక స్టేజ్కి వెళ్ళాలనే సదుద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కావాలి, మంచి చదువు కావాలనే ఒక ఉద్దేశంతో నాడు నేడు బడికి కొంత డిఫరెన్స్ క్లియర్గా చూపెట్టిన దాఖలాలు ఒక్క జగనన్నకే సాధ్యమని మీ పల్నాడు ప్రజానాడి ద్వారా నేను చెప్తున్నాను ప్రజలు. సార్ మీరు ఇలా అంటున్నారు, కానీ ప్రతిపక్షం వారు మటుకు తెలుగు మీడియం తీసేసి ఇంగ్లీష్ మీడియం పెట్టేశారు. అది కొంచెం దానికి నేను ఒప్పుకునేది ఐ నెవర్ యాక్సెప్ట్ దయర్ యాక్టివిటీస్. ఐ నెవర్ యాక్సెప్ట్. ఎడ్యుకేషన్ పర్సన్ మీ పిల్లలు కావచ్చు, మొత్తం చదువు ఎడ్యుకేషన్ పర్సన్, జాబ్ హోల్డర్స్, మీరు ఎందుకు ఈ రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది? ఈ రాజకీయాలలోకి ప్రొఫెషనల్గా నేను వ్యాపారి, జీవాల వ్యాపారి.
అయితే పాలిటిక్స్ అనేవి నాకు ఒక హ్యాబీ. 1978లో ఇందిరా కాంగ్రెస్ ఏర్పడ్డది. ఆమె మీద మక్కువతోటి, ఇందిరాగాంధీ గారి మీద మక్కువతోటి ఆ రోజుల్లో ఒక ఫోర్సుగా దేశం మొత్తం హస్తం గుర్తు మీద ఓట్లేసి గెలిపించారు. అప్పుడు 78లో నారపరెడ్డి గారు నిలబడరు, జూలకంటి నాగిరెడ్డి గారు నిలబడరు, లింగారెడ్డి గారు నిలబడరు. అయితే నారపరెడ్డి గారికి చున్నం రాసేవాళ్ళు కూడా లేరు మాచర్లలో. మేము మాచర్ల టౌను, రాయవరం, పాల్వాయి గేటు ఈ 3 మీద పట్టు సాధించి ఆ రోజుల్లో 12,500 డబ్బులు ఖర్చు పెట్టి ఒక రాజకీయం మీద ఉన్న కృతి చాలా యాంగ్జైటీ తోటి నేను ముందుకెళ్ళి చేయాల్సి వచ్చింది. అయితే మేము సక్సెస్ సాధించాము ఆ అవార్డు. తర్వాత కాలంలో మాకు మా బాబాయ్ ప్రెసిడెంట్గా చేసిండు ఫక్రుద్దీన్ గారు, అది ఒక ఆదర్శం. అలాగనే దాదాసాహెబ్ గారు బూసి గారని మా చిన్నాయన ఖచ్చితంగా మాకు రాజకీయాల్లో ఓనామాలకి తీర్చిదిద్దిన ఘనత బూసి సాహెబ్దే, మా బాబాయ్దే. అయితే మేము గౌరవ సుందరరామిరెడ్డి గారు రాకముందే మేము ఇక్కడ పొలిటీషియన్స్, మేము చాలా క్లారిటీగా పొలిటీషియన్లు. అయితే విషయం ఏంటంటే సుందరరామిరెడ్డి గారు వచ్చిన ధర్మిల ఆయన నాయకత్వాన్ని ఒప్పుకున్నాం. మేము ఒప్పుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఒప్పచెప్పిన బాధ్యతతోటి మేము పరారవ్వలేదు. మాకు 6-7 వార్డులు ఎప్పుడు మేము కంటిన్యూగా డిక్టేట్ చేస్తున్నాం. ఈ 6-7 వార్డులలో ప్రతి మున్సిపాలిటీలో 1200, 1300 మెజార్టీ ఇచ్చుకుంటా అనన్య సామాన్యంగా మేము ముందుకెళ్తున్నాం, పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాం. ఓకే సార్, మీరు ఫస్ట్ అడుగుతున్నా, సుందరారెడ్డి గారితో మీరు ఎలా ఉంటారు, ఆయనతో మీరు ఎలా ఉండేది? సుందరరామిరెడ్డి మాకు బ్రదర్హుడ్ కంటే ఎక్కువ మాకు సాన్నిహిత్యం. మమ్మల్ని అంతే గౌరవించేవాడు, మేము అంతే గౌరవించేవాళ్ళం. ఆ రోజు సుందరరామిరెడ్డి గారికి సీట్ లేదని రోజు హైదరాబాద్లో మేము ఖచ్చితంగా కృష్ణారెడ్డి మీద వాదన పెట్టుకొని వాళ్ళ అన్నకు లక్ష్మారెడ్డికి ఇచ్చే సీట్ని ఖచ్చితంగా మేము ఫోర్స్గా మాట్లాడి సుందరరామిరెడ్డి గారికి తీసుకోవటం అయింది. అయితే విషయం ఏంటంటే నేను డీసీసీ నెంబర్గా 16 ఏళ్ళు డీసీసీ నెంబర్గా చేశాను. ఎవరు? రాయపాటి శ్రీనివాస్ గారు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, పీసీసీ కాదు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ గారి దగ్గర నేను 15-16 సంవత్సరాలు డీసీసీ నెంబర్గా ఉన్నా. అయితే మేము రాజకీయాల్లో చాలా క్లారిటీగా ఉంటాం. ఎప్పుడైనా క్యారెక్టర్ ఉంటే రాజకీయం వెంటబడి వస్తుంది. క్యారెక్టర్ ఉంటే, మనిషిలో క్యారెక్టర్ ఉంటే రాజకీయం తనంత తాను ఊరికొస్తుంది అతనంట. దానికి నిదర్శనం ఏంటంటే పీసీసీ అధ్యక్షుడుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యాక్టివిటీసు, ఇటు ఇందిరాగాంధీ గారి యాక్టివిటీసు మాకు ఆదర్శంగా ఉంటాయి నా ఊరుకు. అయితే ఇక్కడ ఇది బ్లఫింగ్ కాదు. ఎందుకంటే వారసత్వంగా చూస్తే, ఆయనకు అనుచరులుగా చూస్తే జక్కంపూడి రామ్మోహన్ రావు, పేర్ని కృష్ణమూర్తి గారు, పోతే మా పులి రామిరెడ్డి, వెంకటేశ్వర నాయకు, ఇటు వస్తే మదార్ సాహెబు, మేమందరం రాజశేఖర రెడ్డి గారికి చాలా ఇనిమికిలుగా ప్రేమించేవాళ్ళం. ఆయన యాక్టివిటీస్ కూడా అంతే చూసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో మీడియా యాక్టివిటీస్ ఇంత ఎఫెక్ట్గా లేవు. ఆయన స్వపక్షంలో ప్రతిపక్షం. అయితే న్యాయానికి అక్కడ
స్వపక్షంలో ప్రతిపక్షం అన్న మాటకు అర్థం ఏంటంటే న్యాయానికి కట్టుబడి ఆయన మాట్లాడతారు. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో. ఆ వార్త వినటానికి తెల్లారేపాటికి పేపర్ తీసుకొని చదువుకునేవాళ్ళు. ఆయన ఆదర్శమే మాకు రాజకీయాల్లో మెండుగా ఉండి, మేము ఎక్కడైనా కానీ మాట్లాడే కాడ ఎవరు మాకు అడ్డు లేదు. మేము చట్టసమ్మతంగా న్యాయసమ్మతంగా మాట్లాడతాం, అట్టనే ఉంటాం రాజకీయంలో. అయితే విషయం ఏంటంటే మాకు 15-16 సంవత్సరాలు కాంగ్రెస్లో సర్వీస్ చేసిన మాకు లక్ష్మారెడ్డి గారు ఆయన ఎలక్షన్కి ఖచ్చితంగా మీకు మున్సిపల్ చైర్మన్ ఇస్తాను, మీరు మాకు చేయండి ఇబ్బంది పెట్టకుండా అంటే తప్పనిసరిగా చేస్తామని ప్రామిస్ చేసాం. ఆయన కూడా ప్రామిస్ చేసి ఆ పరిస్థితులకు అతనికి ఇబ్బందికరంగా జరిగి మనకు చైర్మన్ పదవి ఇయ్యలేకపోయినప్పుడు ఖచ్చితంగా మేము మా ఇండివిజువాలిటీని నిలబెట్టుకోవాలంటే ఏదో దోలే మాకు కనబడలే. అప్పుడు మా ముస్లింలు మొత్తం కీర్తిశేషులు బూసి దాదాసాహెబ్ గారి సమక్షంలో, నా సమక్షంలో, మా వాళ్ళ పెద్దల సమక్షంలో మొత్తం మేము టీడీపీలో ఎవరైనా ఇస్తే ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, వీకర్ సెక్షన్కి ఇస్తే అని ఉద్దేశంతో తెలియపరచటం, ఆంధ్రభూమిలో ఆ వార్త రావటం, దానికి టీడీపీ వాళ్ళు రెస్పాన్స్ అయ్యి కీర్తిశేషులు ఎంపీ, మాజీ ఎంపీ కోటసరయ్య గారు, శివరామకృష్ణయ్య గారు వీళ్ళ ఒక కన్వీనియన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు పిలిచి మా సొంత అన్న ఎక్చత్తు సాహిబ్ సీట్ ఇవ్వడం జరిగింది, మున్సిపల్ సీటు. అది డైరెక్ట్ ఎలక్షన్, ఈ కౌన్సిలర్లు ఎన్నుకోవటం కాదు. ఖచ్చితంగా మేము ప్రజలతోటి చాలా అన్యోన్యంగా ఉంటాం. అపోజిషన్లో మారం వెంకటేశ్వరరావు లడ్డు అతను నిలబడ్డాడు. దాదాపుగా అతను ఒక 50-60 లక్షలు ఖర్చు పెట్టిన, మేము 10-15 లక్షలు ఖర్చు పెట్టిన 6 రౌండ్లు కౌంటింగ్ జరిగితే ఏ రౌండ్లో కూడా ఒక్క ఓటు మెజార్టీ లేదు అపోజిషన్ పార్టీకి. ఏది ఆ రోజు కాంగ్రెస్కి. స్ట్రాటజికల్గా చూస్తే మా అన్నదమ్ముల సాన్నిహిత్యం మాచర్ల ప్రజలతోటి ఈ రకంగా ఉండబట్టే 6 రౌండ్లలో ఎక్కడ కూడా అప్పుడు ఒక్క ఓటు మెజార్టీ కూడా లేదు ఏ రౌండ్లో కూడా అపోజిషన్ పార్టీకి. స్ట్రాటజికల్గా మాకు ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం అలాంటిది. ఏ గల్లీకి వెళ్ళినా బాబాయనో ఇట వరుసలుగా మామయ్యనో మంచో చెడో మమ్మల్ని పిలుస్తారు మా అన్నదమ్ములందరికీ. సార్ మీరు కాంగ్రెస్ అంటే ఇష్టం అంటున్నారు, కానీ టీడీపీకి వెళ్ళి మీకు చైర్మన్గా వచ్చింది అంటున్నారు. అదే కాంగ్రెస్ అంటే మీ ఇష్టం కదా, మీకు ఫస్ట్ నుంచి మీకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అంటే ఇష్టం కదా. కాంగ్రెస్ అంటే ఎస్. మరి మీ అన్నయ్య గారికి టీడీపీలో మున్సిపల్ చైర్మన్ చేసే అంటున్నారు కదా. కొంత మోరల్ వాల్యూస్ ఉంటాయి ఎప్పుడు కూడా. మోరల్ వాల్యూస్ కట్టుబడే మేము పనిచేసాము ఆ రోజు నుంచి 20 సంవత్సరాలు నిబద్ధతగా. మొన్న రీసెంట్గా కూడా మాకు ఒక రకంగా చెప్పాలంటే మనకు ఎమ్మెల్యే గారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మేము కలిసి కొన్ని 3 ఎలక్షన్లు కూడా చక్కగా చేసుకున్నాం ఏ కాంగ్రెస్లో సాన్నిహిత్యంగా. అయితే రామకృష్ణారెడ్డి గారిని ఎప్పుడైనా మేము అదే భావంతో గౌరవించుకుంటూ వెళ్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయింది లేదు. ఎక్కడైనా కనబడ్డా ఏంది బాబాయ్నో ఏంది అయ్యానో మేము అంతే పలకరించుకుంటాం. అయితే విషయం ఏంటంటే మాకు కాంగ్రెస్ మీద అభిమానం కొన్ని ఆ రోజు మేము బయటికి రాకపోతే కొంత మేము పొలిటికల్గా మా కమ్యూనిటీ ఇబ్బంది పడేది. ఒక రికగ్నైజేషన్ ఉండేది కాదు. ఆ రికగ్నైజేషన్ కోసం ఆ రోజు మేము వేసిన ఫౌండేషను ఇన్ ఫ్యూచర్ మేబీ మేము చైర్మన్లు అవ్వడానికి మాచర్లలో అవకాశాలు ఏ పార్టీ అయినా కలిగిస్తుంది. మొన్న రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా రావాలా బాబాయ్ అనే వెంకటరామరెడ్డి గారు కానివ్వండి వస్తే బాగుంటుందనే వాళ్ళ ఉద్దేశంతో మేము కూడా బేషరతుగా వాళ్ళ మాటకు అంగీకరించి పార్టీలోకి వచ్చాము. పార్టీలోకి వచ్చినా కానీ వారి కోసమే నిబద్ధతతో పనిచేస్తాం.
ఏమండి, అయితే నా పొలిటికల్ కెరీర్లో కాలేజీ ఎలక్షన్లు కూడా కాలేజ్ నుంచి బయటికి వచ్చినా కానీ 10 సంవత్సరాలు మేము ఖచ్చితంగా కొంతమంది కాలేజీ ప్రెసిడెంట్లు అవ్వటానికి మన యాక్టివిటీస్ క్లియర్గా పెట్టుకున్నాం. అయితే ఇక్కడ డేవిడ్ రాజు కానివ్వండి, రామరాజు గారు కానివ్వండి, మన కేలం సీను కానివ్వండి, ఈ రకంగా చెప్పాలంటే బాలకృష్ణ కానివ్వండి, వీళ్ళందరూ కాలేజీ ప్రెసిడెంట్లు అవ్వటానికి ఇతోధికంగా అంతో ఇంతో మేము వాళ్ళ వెంట ఉండి పనిచేసి వాళ్ళని సక్సెస్ఫుల్లో నడిపించాం. అంటే పాలిటిక్స్ మీద ఉన్న ఒక అవగాహనతోటి మేము ముందుకు వెళ్తాం ఏదైనా. ఇవాళ రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, వెంకటరామరెడ్డి గారు కానివ్వండి, అందరూ ఏదో ఒక రకంగా మాట్లాడతారు. మొన్న రీసెంట్గా జరిగిన స్థానిక ఎన్నికల ఎలక్షన్లు వాళ్ళిద్దరు అన్నదమ్ములు, వాళ్లకు తోడు మన శర్మ పిఏ గారు, ఏది అప్రచాణిక్యుడు, దే ఆర్ డూయింగ్ వెల్ జాబ్. అవును సార్. ఎందుకంటే మీకు ఒక వెల్ జాబ్ అని నేను చెప్తున్నాను. ఒక ఊరు ఉంది, ఆ ఊళ్ళో ప్రతిపక్షం వాళ్ళని స్వపక్షం వాళ్ళని పిలిపించుకొని స్వపక్షం వాళ్ళని ఆపి కూడా ప్రతిపక్షం వాడికి ప్రెసిడెంట్గిరి ఇచ్చి గౌరవించి అందరి యాక్టివిటీస్ని ముందుకు తీసుకెళ్ళిన ఘనత మంది వాళ్ళిద్దరు అన్నదమ్ములది, శర్మ గారిది. 75 ఊళ్ళు కూడా జిల్లాల్లో ఉన్న పౌరుష గడ్డకు ఘనత వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళకు తోడు శర్మ, అట్టనే యోధుడు నల్లెంకటరెడ్డి, తమ్ముడు నల్లెంకటరెడ్డి, అలాగనే కొంతమంది పెద్దల సహాయ సహకారాలతో సాయి మార్కండారెడ్డి, వీరందరి సహాయ సహకారాలతోటి శాంతి కపోతాలని ఎగరేసిన ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి గారిదని ఈ సమావేశం ద్వారా మీకు ప్రజలకు కానీ తెలియపరుస్తున్నా. సాగుతున్న సమయం వచ్చింది కాబట్టి అంతకుముందు ఈ పల్నాడులో వాతావరణం ఎలా ఉండేది, ఇప్పుడు వచ్చినాక ఎలా ఉండేది? ఒక టైంలో 67 ఎలక్షన్ కాడి నుంచి చాలా క్లారిటీగా ఉన్నాను నేను. ఎట్టంటే 67లో జూలకంటి నాగిరెడ్డి గారికి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తే ఆయనకి ఇయ్యలే. ఆయన మీద లింగారెడ్డి గారు, మరి కాకిరాల లింగారెడ్డి గారు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నాగిరెడ్డి గారు ఇండిపెండెంట్గా వేశారు. అయితే 67లో 67 ఓట్లతోటి జూలకంటి నాగిరెడ్డి గారు ఓడిపోయారు. 72లో నాయుళ్ళు టోటల్గా ఆ కమ్యూనిటీ ఎటు సపోర్ట్ ఇస్తే అటు ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది ఈ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా. ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లో రచ్చవలపాటలో మస్తానయ్య, అలుగురాజపల్లి ఎలగొండయ్య పోయితే మీకు తెలియపరుస్తున్నా. కంబాల రామదాసు గారు, మన జమలవాడక నరసయ్య మామ, బొజ్జాది నారాయణ గారు పోయితే అటు పాల్వాయిలో నర్సిరెడ్డి, ఇటు ఉట్కూరులో చెన్నయ్య గారు పోయితే మన లచ్చయ్య గారు ఒప్పిచర్ల, ఈ రకంగా అటు కోట సైదయ్య గారు, ఈ క్యాడర్ మొత్తం పనిచేస్తే ఆ రోజు జూలకంటి నాగిరెడ్డి గారు ఒక సక్సెస్ సాధించిండు ఇండిపెండెంట్గా. అంటే 72లో 78కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ వేవ్ వచ్చి ఇందిరాగాంధీ గారు వేవ్ కింద ఎవ్వరు తాళలేకపోయినరు, ఆగలేకపోయినరు. అప్పుడు నారపరెడ్డి గారు గెలిచారు. తర్వాతి కాలంలో నట్టు కృష్ణ, అలాగనే అతని మీద ఒట్టుకొండ జయరామయ్య గారు. ఈ రకంగా కాలమాన పరిస్థితుల్లో 83లో రామారావు గారు రావటం, టీడీపీ పార్టీ బలపడటం, ఆ రకంగా కొంత ఆ టీడీపీ ఎమ్మెల్యేలు గెలవటం, ఇది చాలా
యాదృచ్ఛికంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఏ రాజకీయం చేసినా ఏది చేసినా మేము పార్టీలో మేము తీసుకున్న స్టెప్ ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. యాజ్ ఏ టౌన్ ప్రెసిడెంట్ లాస్ట్ టైం నేను టీడీపీ టౌన్ ప్రెసిడెంట్గా 21 మందిని గెలిపించిన దాంట్లో ప్రముఖ పాత్ర క్లియర్గా ఉంది. నేను పల్నాడు ఎవరు పెట్టినా కానీ ఈ ఫ్యాషన్ ఏరియా ఏమంటారు, అప్పట్లో ఎలా ఉండే ఈ రోజులు, అప్పుడు పరిస్థితులు ఏంది మీ మాటల్లో? నా సుదీర్ఘమైన అనుభవంతో చెప్తున్నా, 67లో ఎలక్షన్ తర్వాత ఏ ఊరు వెళ్ళినా అవి నేరోలో ఓడిపోవటం నాగిరెడ్డి గారికి ప్రతి ఊళ్ళో కొంత ఒక వర్గం ఉండటం, దాన్ని ఇక్కడ స్వతహాగా ఇక్కడ జనానికి కొద్దిగా పల్నాడు జనానికి చాలా సహించుకోలేకపోయారు. పల్నాడు జనానికి ఎప్పుడు కొద్దిగా ఓపెన్గా ఉంటారు. వీళ్ళ ఓపెనిజం ఏం చేస్తుందంటే ఒక తగాదకు దోవ తీస్తుంటుంది. అప్పుడు నాగిరెడ్డి గారి వర్గం, లింగారెడ్డి గారి వర్గం అని ప్రతి ఊరికి ఈ సమస్య క్లియర్గా ఉంది. అయితే దీని బదులు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి వాస్తవం. ఎందుకంటే కళ్ళకొండలో 2-3 మర్డర్లు జరగటం, అట్టనే గుళ్ళపాడు, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎవరి పార్టీకి వాళ్ళు కొద్దిగా షెల్టర్ ఇచ్చినప్పుడు ఈ షెల్టర్లు ఏం చేస్తున్నాయంటే తగాదపూర్వకంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. పార్టీలకు ఒక ఫోర్సు గల యాక్టివిటీస్ ఏర్పడ్డప్పుడు నాకంటే మీరు ఎక్కువ, నీకంటే నేను ఎక్కువ అనే యాక్టివిటీస్ వచ్చినప్పుడు మేము వాదనకు ఏదైనా వెళ్ళటం, అక్కడ దీనికి ఫ్యాక్షన్కి మూలాలు అయినాయి. అది మీకు ఎవరెవరు నాయకులతో సంబంధాలు ఉన్నాయి? పాతకాలపు నాయకులతో మాకు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారితో, స్వర్గీయ మన పిన్నెల్లి మన సుందరరామిరెడ్డి గారు మేము 5-6 సార్లు పోయినాం. వారితో ఉండే పోయితే అట్టనే రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి భూమిరెడ్డి సుబ్బారెడ్డి, మేము సుందరరామిరెడ్డి గారు ఎన్నోసార్లు పోయినాం. ఇది చెప్పుకుంటే చాలా ఎక్కువ చెప్పుకుంటున్నాడు అంటారు. మాకు సార్ తోటి చాలా సాన్నిహిత్యం. సబితా ఇంద్రారెడ్డి గారితో కూడా చాలా సాన్నిహితంగా ఉండేది. మాజీ హోమ్ మినిస్టర్. నేను ప్రతి ఒక్కళ్ళతోటి సాన్నిహిత్యం పెంచుకుంటా. రోసే గారితో చాలా సాన్నిహిత్యంగా ఉండేది. ప్రతి విషయంలో ఆయనతో ఎప్పుడైనా ఫోన్ చేస్తే రెస్పాన్స్ అయ్యేవాళ్ళు, బిజీ ఉంటే తర్వాత ఆయనే ఫోన్ చేసేవాడు. ఏదైనా విషయం ఉంటే మేము క్లుప్తంగా మాట్లాడేవాడిని. అట్టనే రాయపాటి సాంబశివరావు గారితో చాలా అన్యోన్యత, అలాగనే రాయపాటి శ్రీనివాస్ గారితో. విషయం ఎందుకంటే చెప్తేది మేము వాళ్ళతోటి ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం. అట్టనే తెలుగుదేశానికి వస్తే చంద్రబాబు నాయుడుతో అప్రోచ్మెంట్ ఉంది. అలాగనే పుల్లారావు గారు, గరికపాటి మోహన్ రావు గారు, ఈ రకంగా ఆ నంబర్ ఆఫ్ లీడర్స్ కెన్ దే కెన్ టేక్ మై యాక్టివిటీస్ విత్ హోమ్లీ. అది పరిస్థితి. పుల్లారావు, ఆంజనేయులు గారితో ఈ రకంగా టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీతోటి ప్రతి నాయకుడితోటి నాకు చక్కటి ఇది. అలాగనే కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులతోటి ప్రతి ఒక్కళ్ళతోటి నాకు మంచి అనుబంధం. అయితే విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర మన క్యారెక్టరే ఆపుద్ది. నేను ఇందాక ఒక మాట చెప్పా, పొలిటీషియన్స్కి క్యారెక్టర్ ఉంటే పాలిటిక్స్ రాజకీయాలు ఆయన వెంట పడుతుంది. నాలో పాలిటిక్స్ వచ్చేటప్పటికే నాకైతే స్పీకింగ్ నేచర్ ఎక్కడా లేదు. ఐఆమ్ టోటల్లీ క్లియర్, చాలా స్పష్టంగా ఉంటాను. అట్టనే ప్రతి నాయకుడితోటి, లోకల్ నాయకులు అయితే చాలా క్లారిటీ. ప్రతి ఒక్క ఊరికి పోతాం, నా క్యారెక్టర్ ఒకటి వినండి. కంచరగుంట పోగానే అక్కడ నాయుళ్ళు ఎక్కువ. ప్రతి నాయుడు
చాలా బాబాయ్ మామయ్య అది ఇది అని పిలుస్తారు. వాళ్ళు వస్తే మా ఇంట్లో భోజనం చేస్తారు, మేము వెళ్తే వాళ్ళ ఇళ్ళలో భోజనం చేసుకుంటాం. అట్టనే ప్రతి ఒక్క ఊరితోటి అప్రోచ్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఎరకల కులం కూడా చాలా ఉన్నతంగా ఉంటాం మేము. అరే బావా, అరే అన్న, అదే అంటే మాకున్న రిలేషన్షిప్ ఇది. అయితే ప్రతి ఒక్క కులంతో ఇంతే ఉంటాం. ఉన్నప్పుడు మేము పార్టీ కాదు, అతను అపోజిషన్ పార్టీకి చేస్తుండంటే నేను ఏ రోజు ఒక్కడిని కూడా మీరు రామకృష్ణారెడ్డి గారికి ఓట్లు వేయగాకండి అని మటుకు నేను చెప్పను. ఎందుకు చెప్పనంటే అక్కడ నా క్యారెక్టర్ అడ్డం వస్తుంది. వాళ్ళు వైసీపీ లేదా కాంగ్రెస్, నేను టీడీపీ. ఈయన వచ్చి కన్విన్స్ దెమ్, ఐ మే బి కన్విన్స్ దెమ్, బట్ ఐ హ్యావ్ నాట్ clarity to convince the opposition party, to take the opposition party activities with me. నేను వారిని నాతో పాటు తీసుకోవాలని ఎప్పుడు కోరుకోలేను. ఎందుకంటే ఆయన పార్టీ ఆయనది, నా పార్టీ నేను మాకున్న సాన్నిహిత్యాన్ని పార్టీ పరంగా నేను ఎప్పుడు మా సాన్నిహిత్యాన్ని నేను ఎవరిని యూజ్ చేసుకోలే. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కనుక్కున్నా అంటనే ఉంటుంది. ఈ మధ్య రీసెంట్గా మస్తానయ్య చనిపోయాడు. ఏది తేరాల ప్రెసిడెంట్, వారి భార్య ఏమో ప్రెసిడెంట్. ఆయన అన్నా నాకు పేషెంట్ ఇచ్చిండని 5 లడ్లు తెచ్చి తినిపించి నువ్వు తినాలన్నా అని నన్ను తీసుకొచ్చి ఇద్దరం కూర్చొని తిని కాఫీ తాగెళ్తే ఎంతో సంతోషంగా ఉంది. అయితే అంతలోకి అతనికి భగవంతుడు ఓరగలేక చనిపోయాడు. అయితే మా సాన్నిహిత్యం ప్రతి మనిషితోటి అంతే ఉంటుంది. మా చెల్లలో ఏ మూలకెళ్ళినా కానీ పేర్లతో సహా చెప్పగలుగుతాం. ఇటు కుంచెరకల వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినా కానీ మామ, బాబాయ్, అన్న, ఇప్పుడు ఈ లంబాడి అదే మన లంబాడిగడ్డకి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు ఒక రిలేషన్గానే మాట్లాడుకుంటున్నాం. దానికి ఎప్పుడైనా మనం బ్రాడ్ మైండ్గా ఆలోచించాలి కానీ రాజకీయానికి వాడుకోకూడదు. నువ్వు నాకు సాన్నిహితంగా ఉండవు, నువ్వు వైసీపీ పార్టీకి ఉండవు, టీడీపీకి చేయమని నేను ఏ రోజు రిక్వెస్ట్ చేసిన దాఖలాలు లేవు. ఎందుకు తెలియవంటే వాళ్ళ యాక్టివిటీస్ని మనం గౌరవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. నేను పార్టీలో ఉన్నాను, నాకెళ్ళి రావాలని నేను ఏ రోజు కోరుకోలే. అయితే మేము ఇష్టపూర్వకంగా తీసుకున్న వాటిలను మటుకు మేము ఖచ్చితంగా మేము డిక్లేరే చేస్తున్నాం ఇప్పటిదాకా. ఓకే సార్, గతంలో మీరు టీడీపీ పనిచేసామని అన్నారు. ఇప్పుడు ఎందుకు వైసీపీకి రావాల్సి వచ్చింది మీరు ఈ పార్టీలోకి? జగనన్న గారి ఈ నవరత్నాలు యాజ్ వెల్ యాజ్ లోకల్గా మా ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్తే మీకు అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. ఆయన దగ్గరికి వెళ్ళి ఖాళీ చేతులు వచ్చేవాడు ఏం లేదు. ఒక చిన్నపిల్లగాడు మాట్లాడినట్టే మాట్లాడి ఆ పని చేసి పెడతాడు. దాన్ని చాలా చక్కగా గౌరవించుకోడు. అలాగనే మా వెంకటరామరెడ్డి రెండో అబ్బాయి, అంటే అబ్బాయి అని పిలుస్తున్నానని కాదు, మాకు వాళ్ళ నాన్నగారితోటి వాళ్ళ పెద్దనాయన గారితో చాలా సాన్నిహిత్యం, బ్రదర్హుడ్ అన్నమాట. వాళ్ళందరితోటి వాళ్ళు మాకు సొంత మనుషుల కంటే ఎక్కువ. పార్టీలు వేరైనా ఆ రిలేషన్షిప్ మేము ఎక్కడ కట్ చేసుకోలే. సరే, ఏదేమైనా కానీ వాళ్ళని గౌరవించి మేము వాళ్ళను ఒక స్థాయికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ముందుకెళ్ళాం. వార్డు కౌన్సిల్ అయిన తర్వాత మీరు చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయా మీ వార్డులో? మ్యాక్సిమం గవర్నమెంట్ ప్రతిఫలాలు మొత్తం ప్రతి అక్క చెల్లెళ్లకు ఆసరా కానివ్వండి, చేయూత కానివ్వండి, ఈ లైక్ దట్ నంబర్ ఆఫ్ యాక్టివిటీస్, ఈ పింఛన్లు కానివ్వండి, ఇవన్నీ మేము చాలా చక్కగా ప్రతి స్త్రీకి ఇది డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో పడటం అనేది ఇది జగనన్న గారి ఒక ఆదర్శవంతమైన
పాలన. కరప్షన్కు స్థానం లేకుండా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలో పడుతుంటే ప్రతి స్త్రీ కూడా ఒక ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. దాన్ని మేము చాలా గౌరవిస్తున్నాం. మా పాటలో కూడా ప్రతిఫలం అందిస్తున్నాం వాలంటరీ వ్యవస్థ ద్వారా. కాకపోతే సందర్భాలు కొన్ని ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నంటే, ఇక్కడ మున్సిపల్ పరిస్థితి, ఫైనాన్స్ పొజిషన్ మేము కూడా పరిశీలి చేయాలి. దాని ద్వారా కొన్ని రోడ్లు వేయాల్సిన ఆవశ్యకత శాంక్షన్ అయినాయి. మేము ఒక నెలలో ఆ రోడ్లు 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ అనుకుంటున్నాం. మ్యాక్సిమం 15th ఫైనాన్స్ కావచ్చు. మన ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు తీసుకొని ఇట మున్సిపల్ చైర్మన్ కిషోర్ గారి సహకారంతో ఇటనే మున్సిపల్ స్టాఫ్ సహాయ సహకారాలతోటి కొన్ని రోడ్లు వేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మేము ఖచ్చితంగా ఒక నెలతో స్టార్ట్ చేసి ముందుకు తీసుకెళ్తాం. సైడ్ డ్రైన్స్ కూడా క్లారిటీకి లేవు కొంత. భవిష్యత్తులో మా కౌన్సిల్ డ్రైనేజ్ వ్యవస్థను పునరుద్ధరిస్తుందని నేను చాలా క్లారిటీగా ఆశిస్తున్నాను. సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పరిపాలన బాలేదంటున్నారు ఈ టీడీపీ ప్రభుత్వం వారు, దాని నుంచి మీరు ఏమంటారు? ఇప్పుడు నేను కొద్ది మాట పెద్దగా నేను చెప్పను, కానీ పాలిటిక్స్లో అగ్రెసివ్గా ఉండకూడదు. 16,000 కోట్ల అప్పుతోటి స్టార్ట్ అయింది రాష్ట్రం అని 16,000 కోట్లని 250 కోట్ల రూపాయలు అప్పు చేసిండు కదా. 250 లక్షల కోట్ల రూపాయల అప్పుతోటి ఆపిండు కదా చంద్రబాబు నాయుడు గారు. ఇది కామన్ అప్పు చేయటం. ఇప్పుడు అవసరానికి అప్పు చేయటం అనేది ప్రతి ఒక్క గవర్నమెంట్ చేస్తున్న ఆవశ్యకత. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసే తప్పులు మన రాష్ట్రం మీద పడుతున్నాయి. ఎందుకంటే కరోనా టైంలో 20 లక్షల కోట్లు ఇస్తున్నాను అని సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. బట్ ద బీజేపీ గవర్నమెంట్ కాంట్ హెల్ప్ ఏ సింగిల్ పై ఫర్ ఆంధ్రప్రదేశ్. లెక్క ప్రకారం అయితే 70,000 కోట్లు వస్తాయి మాకు. 70,000 కోట్లు వస్తే మా ఆర్థిక స్థితి, జగనన్న ఆర్థిక స్థితి ఇట్టుండేది కాదుగా. అవునా? మొన్న రీసెంట్గా చెత్త పన్ను వేసిందన్న దాని మీద వాళ్ళు మాట్లాడారు. ఆ రోజు నేను క్లారిటీ ఇచ్చాను. అయితే ఆర్థిక సంక్షోభంలో కూరుకున్నప్పుడు దేశాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర, ప్రధానమంత్రి గారు. అవునా కాదా? దీనికి ఉదాహరణ కానీ మీకు ఒక మాట చెప్తున్నా, చాలా ఉంది చెప్పాలంటే. చంద్రశేఖర్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్థిక సంక్షోభం వస్తే 350 టన్నుల బంగారాన్ని ప్రపంచ బ్యాంకుకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి ఈ అవరోధాన్ని దాటేసిండు చంద్రశేఖర్ గారు. కాలమాన పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు గారు వాజ్పేయి గారు, ఆర్థిక మినిస్టర్ మన్మోహన్ సింగ్, ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు దొక్కింది దేశంలో. అప్పుడు 350 టన్నుల బంగారాన్ని విడిపించి, అలాగనే 500 టన్నుల బంగారాన్ని కొని నిల్వబెట్టిన దార్శనికుడు పివి నరసింహారావు గారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం. నాయకుడికి దార్శనికత లేనప్పుడు వ్యవస్థలు దెబ్బతింటాయి. నీకు ఉన్నతంగా ఒప్పచెప్తే ఈ ఇండియా, భారతదేశం 21 సంస్థల్ని ప్రైవేటీకరించాల్సిన ఆవశ్యకత ఏంటి? ఏమండి? ఈ దేశంలో అప్పు చేసిన మునగాళ్లను ఇతర దేశాలు పంపాల్సిన ఆవశ్యకత నీకెందుకు వచ్చింది? ఇతర దేశాల్లో ఉన్న బ్లాక్ మనీని మీకు తెచ్చిస్తాను, మీరు జీరో అకౌంట్లు తీసుకోమని చెప్పి ప్రతి భారతీయుడిని మోసం చేసిన ఘనత ఒక్క బీజేపీ గవర్నమెంట్ ఉంది, మోడీ ప్రభుత్వాన్ని. అవునా కాదా? ఇయాల్టికైనా సెక్యులరిజాన్ని పోషించి భారతదేశంలో ముస్లింలను వేరియేషన్ చేయకుండా, మాది కూడా ఇండియా, మేము కూడా భారతీయులం, మా ఆవశ్యకత ఎంతైనా ఈ దేశానికి ఉంది. స్వతంత్ర పోరాటంలో
ముస్లింలు చేసిన త్యాగ ఫలాలు ఇంకొక వాళ్ళు చేయలేదు. మమ్మల్ని కించపరిచే మాటలు మాట్లాడగాకండి. మేము ఎప్పుడు భారతీయులమే. మేము ఎప్పుడు కూడా భారతదేశ ఉన్నతినే కోరుకుంటాం. కాబట్టి మమ్మల్ని నువ్వు పరిపాలించటం బేటీ బచావో బేటీ పడావో అన్న నినాదాలు కావు. ఈ నినాదాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి మీరు చెప్పండి. యు ఆర్ నాట్ ప్రొటెక్టెడ్ ద బేటీ, యు ఆర్ నాట్ సెక్యూర్ ద బేటీ, యు ఆర్ నాట్ సెక్యూర్ ద బేటీ ఇన్ విచ్ వే. సో యు ఆర్ చేంజ్ యువర్ యాక్టివిటీస్. ఇప్పుడు 72 ఏదో కావచ్చు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కొన్ని ప్రాణత్యాగాలు అయ్యి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటే ఇవాళ నువ్వు ప్రైవేటీకరించటం ఏంటి? అలాగనే గంగవరం పోర్టుని ప్రైవేటీకరించటం ఏంటి? అలాగనే మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఉంటే దాని స్థానంలో ఆదాని విమానాశ్రయం రావటం ఏంటి? అలాగనే ప్రతి ఒక్క విషయంలో టోటల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఫెయిల్డ్. సో ప్రతి నిమిషానికి ఆయిల్ రేట్లు పెరగటం ఏంటి? 62లో 1 లీటర్ ఆయిల్ 56 పైసలు. ఇవాళ ఎంత? 1 లీటర్ డీజిలు ₹100 చిల్లర దాటింది. ఏమన్నా వ్యత్యాసం ఎంత పెరిగింది చెప్పండి? 56 పైసలు ఎక్కడ, 100 చిల్లర ఎక్కడ? గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 చిల్లర ₹40 డీజిల్ రేట్లు పెంచింది. సార్ పెట్రోల్ రేట్లు కావచ్చు, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి. దాని గురించి మీరు ఏమంటారు? అది రాష్ట్ర ప్రభుత్వం తప్ప? అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పే. వాళ్ళ కంట్రోల్ లేకపోవటమే ఈ రేట్లు పెరగటానికి. ఎందుకంటే ఫ్రీడమ్ ఆయిల్ లాస్ట్ ఇయర్ ₹100 ఉంటే ₹90 ఉంటే ఇవాళ 1 వస్తువులు రేట్లు పెరిగిపోవడం వల్ల సామాన్యుడు విరిగిపోయినట్టుగా రేట్లు పెరిగిపోయి సామాన్య పరిస్థితి మరి అస్తవ్యస్తం జరిగిపోయింది. ఇప్పుడు ఒక విషయం అండి, కరోనా టైంలో వీఆర్ టోటల్లీ డెఫిసిట్ ఇన్ ఎవ్రీ పర్సన్ టోటల్లీ ఇన్ ఇండియా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు డెఫిసిట్లో పడ్డారు. ఆ కరోనా యాక్టివిటీస్ని కోలుకోలేకొని పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ మన పనులకు పోకుండా మంచి చెడు జరగకుండా ఆర్థిక స్థితి కుంగుపాటయి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడ్డ స్థితిలో ఈ అధిక రోడ్లు నడ్డి విరిచినాయి. అసలు ఇంతకు ఒక దార్శనికత లేదు. మన ఇండియాలో తయారైన సిరమ్స్ని ఇతర దేశాలకు పంపి ఇతర దేశాల సిరమ్స్ మనం కొనేదేంటి? ప్రతి ఒక్కళ్ళు వస్తారు, ప్రతి రాష్ట్రముడు నేను ఇంతమంది జాబు ఇస్తాను, అంతమందికి ఇది ఇస్తాను, ఉన్నతంగా చూసుకుంటాను అనే ఒక నినాదంతో ముందుకు వస్తారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో జాబ్లు క్రియేట్ చేస్తాం, మేము ఇంతమందిని ఇస్తాం, ఇంతమందిని పోషిస్తామని. అయితే ఇందిరాగాంధీ హయాం దాకా ఇతర దేశాలకు వెళ్ళటం చాలా తక్కువ. ఆఫ్టర్ ఆన్వర్డ్స్ ప్రతి ఒక్కళ్ళు ఇతర దేశాలకు పోయి జాబులు చేసుకోవటం నేర్చుకున్నారు. వాళ్ళు ఇక్కడ జాబులు మీరు ప్రొవైడ్ చేయకపోవటమేగా వాళ్ళు పోవడానికి కారణం. ఇక్కడ చదువుకొని ఇక్కడ ఉన్న మేధా సంపత్తిని ఇతర దేశాలని తీసుకెళ్ళి అమ్ముకుంటున్నారు కదా, అమ్ముకుంటున్నారా లేదా? సో ఇన్ దట్ పర్పస్ వై దే ఆర్ నాట్ స్టాప్ ద మేధా సంపత్తి గల్ల వాళ్ళని ఎందుకు ఆపుకోలేకపోతుండ్రు? ఏమండి? అవునా? అవును సార్. ఇది ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ కావా? అంటే నేను సెంట్రల్ గవర్నమెంట్ మీద అపోజ్ కాదు, అయితే వాళ్ళ యాక్టివిటీస్ క్లియర్గా లేనప్పుడు మాకు జాబ్స్ కొంతమందికి దొరకటం లే. సెంట్రల్ గవర్నమెంట్లో చూస్తే ఒక సైడ్ వర్గానికే
ఉద్యోగ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నతమైన ఉద్యోగాలు. తక్కిన వాళ్ళు ఏం చేయాలండి? చదువుకున్నోళ్ళు మొత్తం అడుక్కో దినాలన్నా ఈ భారతదేశంలో వ్యవస్థ కుంగదీస్తుండ్రు కదా. ఏ తల్లిదండ్రి అయినా ఇంక చదువు చాలే, ఉద్యోగాలు పాళ్ళు, ఈ 4 ఎకరాల పొలం ఉండి జాగ్రత్తగా చేసుకొని 2 ఎకరాల కౌలుకు తీసుకొని ముందుకెళ్ళాయా. ఏదో పెళ్లి చేసుకున్నాక 2-3 పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకు పోషించుకోయా. ఏంటి నిరసత్వ చదువుకున్న వాళ్ళకు నిర్జీవం పొజిషన్ లేదు ఈ ఇండియాలో. అర్థమైందా? దీనికి ఉదాహరణ సరే నా కొడుకని అంటం లేదు, ఇందాక నా కొడుకున్న క్వాలిటీ వేరు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు నాగార్జున యూనివర్సిటీలో ఒక పోస్ట్ క్రియేట్ చేశారు, ఇస్తామని, అసిస్టెంట్ పోస్ట్. అదేమైంది, లాస్ట్కి లేకపోయింది. దానికి స్టేట్ వైడ్గా రిటర్న్ టెస్ట్లో ఫస్టో సెకండ్ ర్యాంకో వచ్చింది నా కొడుకు. మరి ఈ వ్యవస్థలు ఇబ్బందికరంగా తయారు చేయబట్టే ఎట్టంటే, అంతకుముందు నాకు 7 సంవత్సరాల ముందు ఒక పోస్టు పడితే ఆ పోస్టుకు కాంపిటీషన్ వచ్చింది. 6 లక్షలు ఇస్తే ఒక మంత్రివర్యులు నీకు ఉద్యోగం ఇస్తానని. 6 లక్షలు నా దగ్గర ఉండాలిగా కొనుక్కోవడానికి. ఏమండి, నా చదువు అయితే బాగుంది, నీ 6 లక్షలు ఇస్తే చదువు అర్హత సంపాదిస్తామంటే నాకు అవసరం లేదనుకున్నా. నా కొడుకు ఎట్టయినా కానీ అతని ఉన్నత విద్య మీదనే, అతనికి ఉన్న జ్ఞానం మీదనే ఉద్యోగం వస్తుందని ఈ సమావేశం ద్వారా తెలియపరుస్తుంది. అయితే ఇక్కడ మీకు తెలియపరిచేది ఏంటంటే, భారతదేశ వ్యవస్థ ఏం జరుగుతుందనే దాని మీద మీకు తెలియపరుస్తుంది. ఓకే సార్, మనం ఇప్పుడు మన మాచల్ అడిగిన వచ్చేద్దాం. మాచల్ రేపు 2024లో మీరు ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యే గారి విజయం కోసం? నో డౌట్, ఇక దాని గురించి ఆలోచన ఏముంటుంది. మీరు ఎలా పనిచేస్తారు? మాకు పార్టీ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ ఇట్లా శర్మ గారు కానీ ఉపజెప్పిన బాధ్యతల నుంచి అయితే మేము తప్పించుకోలేము. వీఆర్ డూ గుడ్ జాబ్, వెల్ జాబ్, గట్టిగా పనిచేస్తారు ఈసారి తప్పనిసరిగా. సార్ ఈసారి మాచల్ల ఎమ్మెల్యే గారిని ఢీకొనడం కోసం హైకమాండ్ ఇక్కడ గట్టిగా సీరియస్ తీసుకుంది. మాచల్ల కాన్స్టిట్యున్సీని కంపల్సరీగా ఎమ్మెల్యే గారి మీద ఒక ఒత్తిడి చేయాలని చెప్పేసి గట్టిగా చేస్తుంది. దాన్ని మీరు ఎట్లా పనిచేస్తారు మీరు 24 ఎలక్షన్లో? నేను వచ్చే మేబీ దాని గురించి ఆలోచన లేదు. మనం బరిలోకి దిగినప్పుడు మా పుంజే గెలవాలనుకుంటాం, ఎదుటోళ్ళు వాళ్ళ పుంజే గెలవాలనుకుంటాం. కాకిడేగ గెలవాలని ఒకడు, నేమిలి గెలవాలని ఒకడు, అంతే పోరాడతాం. దాని గురించి ఆలోచన లేదు. అయితే మాకు ఒక విషయం మీకు గుర్తు చేయాలి. దీంట్లో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఏ నాయకుడైనా కానీ పోటీ చేసిన నాయకుడు ఒకసారే గెలిచిండు. 4 సార్లు ఎలక్షన్కి వెళ్ళి గెలిచిన దాఖలాలు ఒక రామకృష్ణారెడ్డి గారి. దాదాపుగా రేపు 5వసారి కూడా డౌట్ లేకుండా గెలుస్తాడని నేను అనుకుంటున్నాను. అయితే పార్టీ కానీ వాళ్ళు కానీ మాకు అప్పచెప్పిన బాధ్యతల నుంచి మేము తప్పించుకునే స్థాయి ఎక్కడా లేదు. మేము ఖచ్చితంగా పనిచేస్తాం. 4 సార్లు గెలిచినా కానీ ఎమ్మెల్యే గారికి ఎందుకు మంత్రి రాదంటారు మీ మాటల్లో, మీకున్న అనుభవం? ఇప్పుడు నేను ఎరిగి 52 నుంచి 3వ కేశవ నాయక్ కాడి నుంచి ఇప్పటిదాకా మంత్రి కానీ ఏది కానీ వచ్చిన దాఖలాలు ఈ కాన్స్టిట్యున్సీకి లేదు. సో రామకృష్ణారెడ్డి గారు వారి బ్రదర్ కానివ్వండి పార్టీకి చాలా తోడ్పాటు ఉండి జగనన్నకు మంచి స్టెబిలిటీ ఇస్తా పార్టీ కోసం వాళ్ళకు వెంటబడి ఉన్నారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. అయితే రామకృష్ణారెడ్డి గారికి మినిస్ట్రీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అది ఇస్తే వెనకబడ్డ పల్నాడిని ఒక స్థాయికి తీసుకెళ్ళే విషయం రామకృష్ణారెడ్డి గారు చాలా చక్కగా డిక్టేట్ చేస్తారు. దాని నో డౌట్ అది పరిస్థితి.
ఒకసారి చిన్నాయనతో మీరు ఎలా చిన్నాయన గురించి 2 మాటలు చిన్నాయనతో మీరు ఎలా ఉంటారు ఎమ్మెల్యే గారి తమ్ముడు ఏంటంటే ఈజ్ టోటల్లీ క్యారెక్టర్. ఆయన చాలా క్యారెక్టర్ఫుల్. ఏదైనా ఉంటే నా పరిస్థితి ఇదని చెప్తే ఐ కెన్ డూ ఏ గుడ్ జాబ్. వారి కోసం కార్యకర్తల కోసం అతను చాలా ఉన్నతంగా ఉంటాడు. ఆయన చిన్న ఆయన అసలు ఆయనకు కూడా భవిష్యత్తులో మంచి పెద్ద పొజిషన్ పోయినాట్ నో డౌట్ ఏదో ఒక పొజిషన్ ఏర్పడుద్ది ఆయనకు, మంచి పొజిషన్. ఆయన కూడా బాగా కష్టపడుతున్నాడు పార్టీ కోసం. మాచల్లో అన్నగారితో పాటు తమ్ముడు గారు కూడా హీ హ్యావ్ గాట్ ఏ గుడ్ జాబ్ హీ హ్యావ్ డూ ఏ గుడ్ జాబ్ బట్ హీ కెన్ డూ టేక్ ఏ గుడ్ పొజిషన్ ఇన్ ఫ్యూచర్ మేబీ. మంచి పొజిషన్ వచ్చి తనకు కంపల్సరీ. అతని దగ్గర చాలా నీతి నిజాయితీగా ఉంటుంది అతన్ని. అంటే నేను సభాముఖంగా కాదు, నేను వేరే వాళ్ళ దగ్గర కూడా చర్చించినప్పుడు అతను చాలా క్లారిటీగా ఉంటాడు. ఏ విషయాన్ని కూడా అతను చక్కగా ఉంటాడు. దాని గురించి నో డౌట్. మా చిన్నబ్బాయి గురించి ఓకే. మీ చిన్నబ్బాయి అంతే. మీ చిన్నబ్బాయి చిన్నబ్బాయి అంటే నేను వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తండ్రులు మొత్తంతో ఒక అన్నదమ్ములుగా చాలా సాన్నిహితంగా మెలిచాను. ఇప్పుడు సుందరరామిరెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో ఏదైనా అవసరం ఉంటే సంస్థ వేరు, పార్టీ వేరు, వ్యవహారాలు వేరు, వ్యక్తిగతం వేరు. వ్యక్తిగతంగా కూడా పిలుచుకొని ఏందన్న పరిస్థితి ఏం జరుగుద్ది అంటే మేము మోనార్కులమని కాదు, అక్కడ మాకున్న అనుభవం వాళ్లకు ఉపయోగపడుద్దనే ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు మా సలహా తీసుకుంటారు. ఎందుకంటే సలహా తీసేది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం అయితే డెసిషన్ తీసుకునే కాడ చాలా క్లారిటీగా ఉంటాను నేను. ఇప్పుడు ఆ రోజు మేము టీడీపీకి వెళ్ళే రోజు ఆ డెసిషన్ తీసుకోకపోతే మా కమ్యూనిటీ ఫ్యూచర్లో ఎప్పుడు చైర్మన్ వచ్చేది కాదు. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. రేపల్లెలో ముస్లింలు ఉన్నారు, పొన్నూరులో ఉన్నారు, తెనాలిలో ఉన్నారు, చిలకలూరుపేటలో ఉన్నారు, సత్తెనపల్లిలో ఉన్నారు, నర్సరావుపేటలో ఉన్నారు. నంబర్ ఆఫ్ టౌన్స్ ముస్లిమ్స్ ఆక్యుపేషన్ ఈజ్ టోటల్లీ క్లియర్. బట్ మాచర్ల ముస్లింలకు ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఏ ఎలక్షన్లో అయినా చైర్మన్ పొజిషన్ క్రియేట్ చేయాలనేది ప్రతి నాయకుడికి ఆ రోజు మేము తీసుకున్న డెసిషన్స్, మా పెద్దలు నేను తీసుకున్న డెసిషన్స్ చాలా ఉన్నతంగా ఉంది. ఉండబట్టే మేము ఇవాళ చైర్మన్, మొన్న లాస్ట్ టైం 1 సంవత్సరం జలీల్ భార్యకు చైర్మన్, ఇన్ ఫ్యూచర్ మేబీ చైర్మన్. రేపు ఎప్పుడైనా కానీ మాచర్ల ముస్లింలకు చైర్మన్ ఇవ్వాలనే ఆలోచన ప్రతి పార్టీకి క్లియర్గా, దే ఆర్ టోటల్లీ క్లియర్ టు ఎవరీ పార్టీ. అవును సార్, మాచర్ల మన ఎమ్మెల్యే గారు కూడా మన ముస్లిమ్స్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని తెలిసింది. ఆల్మోస్ట్ ముస్లిమ్స్ని చాలా నాట్ ఓన్లీ అస్, మా కోసమేం కాదు, ప్రతి వ్యక్తికి ప్రేమిస్తాడు మా రామకృష్ణారెడ్డి గారు. మాకేం ప్రయారిటీ కాదు ఇక్కడ. మేము ఆయన మీద సాన్నిహిత్యంగా ఉంటాం, వాళ్ళు మాకు ఒక అన్యోన్యతగా ఉంటాం. ఇది మేము పార్టీ నుంచి పక్కకి వెళ్ళిన రోజు కూడా ఎక్కడైనా కనబడ్డా ఇదే అన్యోన్యత, ఇదే ప్రేమతో పలకరించుకుంటాం. ఇది మాచర్ల ముస్లింలకు ఎన్నతో పెట్టిన విద్య. ఎందుకు ఎదుటోళ్ళని గౌరవించటం, వాళ్ళతోటి ఎట్ట మేము మసులుకోవాలి అనేది మాచర్ల ముస్లింలు టోటల్గా చాలా ఉన్నతంగా ఉంటాం. సార్ మాకు తెలిసింది మీ గురించి, మీరు చాలా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి అని తెలిసింది. మీరు కొన్ని సందర్భాల్లో మన ఎర్రపతి శ్రీనివాసరావు గారి గురించి కూడా హాట్ కామెంట్స్ చేశారని తెలిసింది. ఇప్పుడు ఒకటి నేను చాలా ఇక్కడని కాదు, ఎవ్రీ టైమ్ ఐఎమ్ టోటల్లీ, మేము మా పార్టీ కోసం టోటల్లీ ఎప్పుడు పనిచేస్తాం. ఏ పార్టీలో ఉన్నాను అనే పదం ఎందుకు ఆడుతుందంటే ఈ రీసెంట్గా మేము వచ్చాం. మేము వైసీపీలోకి వచ్చిన మా బాడీ అంతే ఉంటుంది. ఎందుకంటే ప్రజలతోటి మేము అంతే ఉంటాం. మేము సాధించుకోవాలనుకున్న పని ఎక్కడైనా తేడా వస్తే అతను ఎంత సమర్థుడైనా కానీ వీఆర్ నెవర్ హ్యావ్ నో, మాకు ఆయనతోటి లెక్కే లేదు. అసలు ఆ సందర్భం ఏంది మాకు తెలియదు, ఏం జరిగినప్పుడు ఏం లేదు. మా కాన్స్టిట్యున్సీని ఎర్రపతినేని గారు డిక్టేట్ చేస్తుండేవాళ్ళు. అది మాకు నచ్చలేదు. ఫర్ దట్ పర్పస్ ఐ కెన్
గివ్ స్టేట్మెంట్ మీ స్థాయి. ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరి కాన్స్టిట్యున్సీకి వాళ్ళే చెప్పుకోవాలి, వేరే కాన్స్టిట్యున్సీకి వచ్చి ఆర్గ్యుమెంట్ చేయకూడదు అనేది ఒక పాలసీ వాళ్ళది, టీడీపీది. అట్ దట్ టైం ఆయన ఎంటర్ అయ్యి మా కాన్స్టిట్యున్సీని కొద్దిగా డిక్టేట్ చేస్తుంటే అది నాకు బాధ అనిపించినప్పుడు ఐ కెన్ అపోజ్ హిజ్ యాక్టివిటీస్. ఇది ఆయనని కాదు, టీడీపీలోనే మొన్న 1 సంవత్సరం మాకిస్తే పార్వతయ్య గారి భార్యను దించడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది మాకు. ఆ దాంట్లో కూడా సక్సెస్ అయినాం మేము ఖచ్చితంగా. అదే మా కమ్యూనిటీ బలం. అదే ఏ రాజకీయ నాయకుడు బలం కాదు అది, ఆ రోజు మా కమ్యూనిటీ బలం. అదే వై శ్రీనివాసరావు గారు సిఐ గారు ఉన్నప్పుడు సెంటర్లో కొట్లు మొత్తం తీస్తే జేసీపీలకు అడ్డం పడి ఆ కొట్లు మొత్తం ఆపిన వాళ్ళలో ప్రథముడిని నేనే. తర్వాత శ్రీనివాసరావు గారి సహాయ సహకారాలు తీసుకొని, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సహాయ సహకారాలు తీసుకొని పాయింట్అవుట్ చేసుకొని వారి జీవితాల్లో ఒక ఉన్నత స్థానం ఏర్పాటు చేసి ఒక ఉజ్వల భవిష్యత్తు ఏర్పాటు చేసాము. ఆ దుకాణం రోడ్ సైడ్ దుకాణం పోవడం నేను ఎప్పుడూ టోటల్లీ సపోర్ట్ ఎవ్రీ టైమ్ ఫర్ జస్టిస్ ఓన్లీ జస్టిస్, న్యాయం కోసమే పోరాడుతుంటాం. అవును సార్, ఇప్పుడున్న మాచర్ల ముస్లిమ్స్ చాలా ఉన్నత స్థాయికి మంచి వ్యాపారాలు చేసుకొని మంచిగా చాలా జీవితాలు చాలా బాగా జరుగుతున్నాయి. వాళ్ళకి జీవితాలు ముస్లిమ్స్ పరిస్థితి చాలా బాగుంది. టౌన్లో వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు. మాకు మీకు ఒక విషయం తెలియపరచాలి. ఇక్కడ ఈ ఊళ్ళో 2-3 కులాలు చాలా అగ్రెసివ్గా ఉంటారు ఫస్ట్ నుంచి. కాలక్రమేణా ఎవరు ఆర్థిక స్థితి వాళ్ళు పుంజుకుంటా కొద్దిగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఇటు వడియరాజులు కానివ్వండి, ఇటు క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, వాళ్ళ పనులలో వాళ్ళు చేసుకుంటా చాలా చక్కగా ఉంటుంది. లోగడైతే కొంత వాదనలు, వేదనలు, తగాదలు ఈ కమ్యూనిటీస్ మధ్య ఉండేది. ఇప్పుడైతే అలాంటిది ఏం లేదు. ఇప్పుడు రియలబిలిటీ ఉంది వీళ్ళ మధ్య, అంతే. చాలా బాగుంది. ఇప్పుడు షౌకారులు ఉన్నారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు దే ఆర్ వెల్. మా ఊరి మాచర్ల షౌకారులు కూడా చక్కగా వాళ్ళ ఔన్నత్యాన్ని ఒకళ్ళ మీద రుద్దకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటుంటారు. ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎవరికి ఏర్పాటు చేయరు. దీన్ని ఎందుకంటే మీకు ఈ మాట ఉంటున్నది, సత్తనపల్లి, పిడుగురాళ్ళ కొన్ని ఏరియాల్లో ఇంకొకళ్ళ మీద తగాదకి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ అలాంటి వేరియేషన్స్ లేవు. అన్ని కులాలు కలిసి సోదర భావం ఉంటారు. ఈ గడ్డలేపిన మాచర్ల గడ్డలేపిన వ్యక్తే చాలా ఉన్నతమైనవాడు. ఇక్కడ తగాదలకు స్థానం లేదు. ఇక్కడ ఎలాంటి ఆబ్లిగేషన్స్ లేవు కులాల మధ్య. టోటల్లీ వార్ బ్రదర్హుడ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. సార్ ఫైనల్గా మీరేం చెప్పబోతున్నారు, మా ఛానల్ ద్వారా మీరేం చెప్పబోతున్నారు మన మాచర్ల నియోజకవర్గ ప్రజలకి? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే పొలిటికల్గా నేను చాలా సీనియర్గానే ఉన్నా. ఎందుకంటే కారంపూడి ఎడ్ల రామయ్య గారితో కూడా ఆయన డీసీసీ అధ్యక్షుడు, డీసీసీ నంబరు, అక్బర్ డీసీసీ నంబరు. పోతే దుర్గి మండలంలో శ్రీనివాసరావు గారు, ఆయన ఇంకొకళ్ళు ఇద్దరు. ఈ రకంగా డీసీసీ నంబర్లకు చూస్తే చాలామంది కొంతమంది కీర్తి చక్షులయ్యారు. ఒకళ్ళిద్దరు ఉన్నా కానీ కొద్దిగా హెల్త్ రీత్యా ఇబ్బందికరంగా ఉంది. భగవంతుడిచ్చిన ఆయురారోగ్యాలకు క్లియర్గా ఉంటాయి. రేపు ఎలక్షన్ చేస్తా, ఆఫ్టర్ ఎలక్షన్ మేబీ చేయాలని, మాచర్ల ప్రజల ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని, మీ అందరి ఆదరాభిమానాలు, అట్టనే మాచర్ల కాన్స్టిట్యున్సీలోని ప్రతి నాయకుడు కూడా ఏ పార్టీలో ఉండగాని నన్ను చాలా చక్కగా ఆదరిస్తుండు. వాళ్ళు ఇచ్చిన ఒక సాన్నిహిత్యమే భగవంతుడు నాకు కొన్ని సంవత్సరాలు ఇంకా ఊతమిచ్చి భవిష్యత్తులో నా వల్ల ఏదైనా మంచి జరుగుద్దంటే తప్పనిసరిగా చేసి ముందుకెళ్తానని ఆశిస్తున్నాను. అయితే చదువు విషయంలో
ఏదైనా ప్రతి ఒక్కళ్ళు మంచి చదువు చదవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మీరు నాకు ఇచ్చిన పల్నాడు ప్రజానాడి యాజ్ వెల్ యాజ్ మాచర్ల కాన్స్టిట్యున్సీ ప్రజలకు నమస్కారం చేస్తున్నా. నాకు దీవించండి. నేను నా జీవితం ఉన్ననాళ్ళు మంచిగా చేసుకుంటూ వెళ్ళాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అలాట్. థ్యాంక్స్ సార్, మీ అనుభవాలన్నీ మా ఛానల్కి చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ఇంకోసారి మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.